ఆ రోజు కనుక మేము మెగా డిఎస్సీ వేయము, మేము 11,000 వేస్తాము, అదే మీరు మెగా డిఎస్సీ అని భావించాలి అనుకుంటే మేము మిమ్మల్ని గెలిపించే వాళ్ళం కాదేమో. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు కూడా ఏం చేయలేదు. మాకు రేవంత్ రెడ్డికి ఏం తేడా ఏం కనబడలేదు, అదే పాలన కనిపిస్తుంది. ఆ ఉన్న వాటికి ఈయన కొన్ని జాయిన్ చేసి అదే మెగా డిఎస్సీ. ఎలక్షన్ లో వస్తేనో లేకపోతే ఇంకేదైనా ఎలక్షన్ లో వస్తేనో ప్రభుత్వం తీసుకున్నంత శ్రద్ధ, అంటే గెలిపించుకోవాలన్న శ్రద్ధ ఈ ఎందుకు పోరాటం చేసే నిరుద్యోగుల మీద ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా పోయింది ఎందుకు? అంటే వాళ్ళు రాజకీయంగా ఆ అభ్యర్థిని గెలిపించుకోవడంలో చేసినంత కృషి, ఆ పట్టుదల నిరుద్యోగుల సమస్యలు కానీ ధర్నాలు తొందరగా పూర్తి చేద్దాం, వాళ్ళు డిమాండ్లు నెరవేర్చుదామని ఆలోచిస్తారు ఇది ప్రభుత్వం. గెలిచినాం కదా, మళ్ళీ 5 సంవత్సరాలకు చూసుకుందాం అనుకుంటుంది ఈ ప్రభుత్వం. 5 సంవత్సరాల వరకు నా పాలన ఇదే ఉంటుంది కదా, ఇప్పుడు నిరుద్యోగులు అవసరం లేదు అనే ధోరణితో ప్రభుత్వం ఉంది. ఇంకా 5 సంవత్సరాల తర్వాత అయినా ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతే ప్రభుత్వం మీద ఇంకా వ్యతిరేక ధోరణి వస్తుంది తప్ప పాజిటివ్ ధోరణి రాదు. మేము కడుపు మార్చుకొని హాస్టల్లో మాకు తిండి బాగాలేక హెల్త్ ఖరాబ్ అయ్యి స్టడీ హాల్లో ఫీజులు కట్టుకుంటే రోజు ఉదయం నుంచి నైట్ వరకు స్టడీ హాల్లో కాలయాపన చేస్తున్నాం. ఇంకా మెగా డిఎస్సీ వస్తుందేమో చదువుదామని సిలబస్ కంప్లీట్ చేసుకొని ఉన్నాం. కానీ ఓపెన్లో 2 పోస్టులు, రిజర్వేషన్లో 0. మాకు ఇంకేడ జాబ్ వస్తుంది? ఇంట్లో వాళ్ళు వెళ్తే ఏ ఇంట్లో మూలకున్న ముసలవ్వ కాంచి మమ్మల్ని అడుగుతుంది ఏమై జాబ్, ఏమై ఉద్యోగం. మేమేం చెప్పాలి వాళ్ళకు? పెళ్లి చేసుకోలేక, పెళ్లి లేవు, ఏజ్లు పెరిగిపోతున్నాయి, డబ్బులు కడుతున్నాం స్టడీ హాల్లోని, కార్పొరేట్ సిస్టమ్ ని బతికిస్తున్నాం. ఎక్కడ మా ఉద్యోగాలు? తల ఎత్తుకోలేకపోతున్నాం. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఒక వారం రోజులు ఉండిపోమంటే మాకు ముఖాలు రావట్లేదు. అదే మా బాధ మీకు అర్థమై ఉంటే మీరు ఇప్పుడు మాకు తక్షణమే రద్దు చేయాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎట్టి పరిస్థితుల్లో పెంచాలి. ఉన్నాయి పోస్టులు లేవనే సాకులు చెప్తున్నారు, ఉన్నాయి ఖచ్చితంగా. మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రతి స్కూల్లో మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తున్నాం. ఉన్న పోస్టులు పెంచాలి, సమయం ఇవ్వాలి. ఇవే మా డిమాండ్స్. గతంలో కేసీఆర్ పాలనలో ధర్నాలు, నిరసనలు చేసినాం. అనేక సంస్థలు అంటే డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆ సిబ్బందులు ధర్నాలు చేశారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన 5 నెలలకే మళ్ళీ అవే ధర్నాలు కనిపిస్తుంది. సేమ్ అదే నిరుద్యోగ రేటు పెరుగుతుంది. మరి ఇంకో ఈ ప్రభుత్వం ప్రజల కోసం వచ్చినాం, ప్రజా ప్రభుత్వం అంటారు, ప్రజల కోసమే పనిచేస్తున్నాం కదా. ఈ పనిచేసే విధానం ఏమైనా కనబడతా ఉన్నదా? ఏం కనిపిస్తలేదు. ఏం తేడా? పెంచిరంటే 5,000 నుంచి 11,000 పెంచిరు. ఆ పెంచిన దానిలో ఎవరికి న్యాయం జరగలేదు. స్కూల్ అసిస్టెంట్ మాకు ముందు 2 పోస్టులు ఓపెన్, ఇప్పుడు అవే 2 పోస్టులు ఉన్నాయి. మేము ఎప్పుడు 3 సంవత్సరాల నుంచి మేము బీఎడ్ కోర్సు చేసేదే ఒక ఉద్యోగిగా మారడానికి. ధర్నా చేసిన మేము డిమాండ్లు నెరవేరుస్తాయని మీకు నమ్మకం ఉన్నదా? గల్లీలు మోకాళ్ళ మీద వాహనాలు కూర్చుండి కూడా మీరు నిరసన ధర్నాలు చేసిన చేయాలి, నెరవేర్చడం కోసమే మేము ఇంతగానం పోటీ పెడుతున్నాం. మేము వచ్చేది ఇంత ధర్నాలు చేయాలి. ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఎవరైనా మీకు హామీ స్పందించకపోతే ఈ 15 రోజులు మేము చదవడం కాదు, ఇవే నిరసనలు కంటిన్యూ అయితే ఇదే. మేము ఇంకా ఈ 15 రోజుల్లో మేము చదివి మేము మనశ్శాంతి లేదు, అసలు మాకు నిద్ర పట్టట్లేదు, అసలు మా కాన్సన్ట్రేషన్ మొత్తం ఇంకా పోస్టులు పెంచట్లేదు, టైం ఇవ్వట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము రేవంత్ రెడ్డికి చెప్పండి డైరెక్ట్. మేము ఒకటే, రేవంత్ రెడ్డి మాకు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిన ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లోనే 25,000 ఇస్తామని చెప్పారు. ఆ పరంగానే మాకు మెగా డిఎస్సీ అనేది వేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లోనే ఇస్తాం మెగా డిఎస్సీ అంటే అది చెప్పుకొని మేము మా ఇంట్లో మా పేరెంట్స్ కి, మా చుట్టూ గల్లీ ఉన్న వాళ్ళకి కాంగ్రెస్ కి ఓట్ వేయండి చెప్పేసి మేము అప్పుడు చెప్పినాం. ఇప్పుడు అదే గవర్నమెంట్ వచ్చి కూడా మాకు పోస్ట్ ప్రెషర్, మెంటల్ ప్రెషర్, ఇంకా చదువుతా అని అంటుంటారు. ఎన్ని నెలలు మీకు డబ్బులు పంపించాలా, ఎన్ని రోజులు మిమ్మల్ని హెల్ప్ మీకు జాబులు ఎందుకు వస్తలేవు అని చెప్పేసి మిమ్మల్ని ఎవరైనా అడుగుతారా? ఆస్పిరెంట్ మొత్తం మెంటల్ డిప్రెషన్ లో ఉన్నారు. ఈ పోస్టులు పోస్టులు అనేది లేవు. మా గద్వాల ఇష్యూ అది. ఎందుకు ఈ రోజు ఆందోళన ఎందుకు చేస్తున్నారు మీరు? డిఎస్సీ వాయిదా వేయాలి ఒకటి మా ఫస్ట్ డిమాండ్. మీరు ఎలక్షన్ కి ముందు మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా మాకు 25,000 తోటి మెగా డిఎస్సీ వేయాలని మేము కోరుకుంటున్నాం. మా డిమాండ్స్ ఇవి 2 చేసిన తర్వాత మీరు ఇప్పుడు మీ మాట మేము మెగా డిఎస్సీ వేస్తామని చెప్పడం వల్లనే మేము మీకు ఓట్లు వేసి మా పక్క వాళ్ళతో కూడా చెప్పి మరీ మీకు ఓటు ఇప్పించి రోజు మిమ్మల్ని గెలిపించుకున్నాం. కానీ మీరు చెప్పిన మాట మీరు నెరవేర్చుకోకపోతే ఇంకా మేము మిమ్మల్ని ఎన్నుకొని వేస్ట్ కదా. అసలు గవర్నమెంట్ ఏమంటుందంటే పదేగా ఏం చెప్తుందంటే మేము నోటిఫికేషన్ వేస్తే మీకు ఎంత ఇబ్బంది ఏంది, మాకు నోటిఫికేషన్ వేస్తే మళ్ళీ ఎందుకు పదే ఒకవైపు మీరు వాయిదా వేయమంటారు, ఇంకో ఎగ్జామ్ పెట్టమంటున్నారు. మీరు ఏం చేయాలని గవర్నమెంట్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది. అయితే ఒక ఎగ్జామ్ కి మధ్యన టైం ఇవ్వండి మాకు కొంచెం. ఈ రోజు HW పెట్టి
చేసి 15 రోజులకే డిఎస్సి చేసి మళ్ళీ 15 రోజులకే గ్రూప్ 2 పెట్టి మళ్ళీ గ్రూప్ 3 పెడతామంటే కాదు. ఒక ఎగ్జామ్ కి కనీసం ఒక 3, 4, 5, 6 మంత్స్ మాకు టైం ఇస్తే మాకు ప్రిపేర్ కావడానికి కూడా మాకు కొంచెం టైం ఉంటుంది కదా. ఆ టైంని మేము యూజ్ చేసుకొని చదువుకుంటాం. అంతేగాని ఈ రోజు రేపు ఇట్లా 15 days 20 daysలో అంటే చదువుకోవడం మాకు కూడా పాసిబుల్ అవ్వదు కదా. ఇంట్లో ఎన్నో కష్టాలు పడి పేరెంట్స్ కానీ హస్బెండ్స్ కానీ అందరూ పెళ్లి చేసుకొని 1 year కూడా కాలేదు వచ్చి ఇక్కడ కోచింగ్ సెంటర్లో కూర్చుంటున్నాం. వాళ్ళ నుంచి 4,500 హాస్టల్ ఫీజు, 1,000 స్టడీ హాల్ ఫీజు, మా ఖర్చులు నెలకి దగ్గర 8,000 ఖర్చులు, మా ఫ్యామిలీ అంతా ఖర్చు. ఒకవేళ మా బడ్జెట్ ఎక్కువ ఉంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళం కాదు కదా. ఫైనాన్షియల్ కరెక్ట్ లేక ఇక్కడైనా మేము సెట్ అవుతాము అన్న ఒక థాట్ తోటి ఇక్కడ వచ్చి చదువుతున్నాం. మొన్ననే టెట్ రిజల్ట్ ఇచ్చారు. కనీసం ఒక 45 days 2 months 3 months మాకు టైం ఇవ్వకుండా డిఎస్సి పెడితే ఎక్కడి నుంచి చదువుకోవాలి? ప్రిపరేషన్ కి కూడా టైం సరిపోవట్లేదు సార్. అందుకని దీన్ని ప్రధానంగా ఎంత సమయం అడుగుతున్నారు, ఎప్పుడు నిర్వహిస్తే మీకు బెటర్ అనుకుంటున్నారు? సెప్టెంబర్ లో నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం సార్. పోస్టులు ఎంత పెంచాలనుకుంటున్నారు? పోస్టులు మాత్రం పెంచాలి. మెగా డిఎస్సి అన్నారు కదా, మెగా డిఎస్సి 25,000 వేయాలి. నెక్స్ట్ మాకు ఆఫ్లైన్ లో నిర్వహించాలి. మొన్న టెట్ కూడా ఆన్లైన్ చేసిరు. ఒక పేపర్ ఈజీ వచ్చింది, ఒక పేపర్ హార్డ్ వచ్చింది. అసలు నార్మలైజేషన్ చేయలేదు. ఏం అధికారులు చేయలేదు సార్. నార్మలైజేషన్ కూడా చేయలేదు. చేయలేదు. నార్మలైజేషన్ చేసి అందరికి ఈక్వాలిటీ ఉంటుంది. నార్మలైజేషన్ చేయకుండా రిజల్ట్ ఇచ్చిరు. కీలో కూడా తప్పించారు. ఫస్ట్ కీలో తప్పించి మార్క్స్ యాడ్ చేస్తామన్నారు. మ్యాథ్స్ కూడా యాడ్ చేయలేరు. ఫైనల్ కి కూడా ఏమి ఇచ్చిరో ఏమి ఇవ్వకుండానే రిజల్ట్ ఇచ్చేసారు. మళ్ళీ మీ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఒకవేళ కనుక డిఎస్సిని పోస్ట్పోన్ చేయలేదు అనుకోండి, ఇంకా అంటే రోజు ర్యాలీలు ధర్నాలు చేయాల్సి వస్తుంది. పోస్ట్పోన్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఫ్యామిలీస్ ని అందరినీ వదిలిపెట్టి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా వచ్చి డిఎస్సి కోసం చదువుతున్నారు. నెక్స్ట్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా లేవు సార్. 5,000 ఉన్నప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయో 11,000 వచ్చిన తర్వాత కూడా అవే పోస్టులు ఉన్నాయి. ఎప్పుడు డిఎస్సి వస్తుంది అనుకుంటున్నారు? మళ్ళీ ఎలక్షన్ ముందే రావచ్చు. ఎలక్షన్ ముందే డిఎస్సి వేస్తారు. అది కూడా గ్యారంటీ లేదు. కాబట్టి నమ్మకం పోయింది సార్. ఇంతకు ముందు నమ్మకం ఉండే, ఆయన పైన నమ్మకం ఉంది కాబట్టి మేము ఆయననే ఎన్నుకున్నాం. కానీ ఇప్పుడు ఆయన నమ్మకం నెరవేర్చుకోవట్లేదు. అవే 5,000 పోస్టులు వేసి 11,000 వేసి మెగా డిఎస్సి అంటే ఎక్కడి నుంచి అవుతుంది? అవ్వదు కదా. అందుకనే మా డిమాండ్స్ ఏంటి అంటే 25,000 మా మెగా డిఎస్సి వేయాలి. ఫస్ట్ మా ప్రిపరేషన్ కి 3 months టైం ఇవ్వాలి. ఇవే మా డిమాండ్స్. మీ పేరు? నా పేరు సుష్మా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? జూలై 17 అంటే టైం సరిపోదు. ఎస్జిటి పోస్టులు కూడా కొన్ని డిస్ట్రిక్ట్లలో పెంచిండు, కొన్ని డిస్ట్రిక్ట్లలో పెంచలే. అసలు మా డిస్ట్రిక్ట్లో 2-3 పోస్టులు మాత్రమే పెంచిండు. 3 పోస్టులు మాత్రమే పెంచిండు. కాబట్టి పోస్టులు అనేవి పెంచాలి ఖచ్చితంగా. మినిమం అయితే ఎగ్జామ్కి ఒక 2 నెలల నుంచి 3 నెలలు ఖచ్చితంగా టైం ఇవ్వాలి. ఎంత ప్రెషర్కి గురవుతున్నామంటే రాత్రులు నిద్ర పడ్డాక స్ట్రెస్ చాలా అవుతుంది. పెళ్లి చేసుకుని వచ్చిన 2 months కూడా అయితే లేదు. ఇంత కష్టపడి ఇట్లా చదవాల్సిన అవసరం. పెళ్లి చేసుకుని వచ్చారు కదా, మీ ఇంట్లో అత్తగారు వాళ్ళు ఈ విధంగా వచ్చి కోచింగ్ తీసుకుంటే ఇట్లా సఫర్ అవుతుంటే వాళ్ళ నుంచి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుందా? వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు? వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాకపోతే బయట వాళ్ళు ఎట్లా అంటే ఎంత ప్రెషర్ తీసుకొస్తారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతావు, ఎన్ని సంవత్సరాల నుండి ఇంకా చదువుతూనే ఉంటావు, ఇంకా జాబ్ రాదా నీకు అని. ఈ గవర్నమెంట్ ఏమో ఇట్లా 8 సంవత్సరాలకు అట్లా డిఎస్సి చేసిండు. ఒక కోచింగ్ తీసుకుంటే, ఒక డిఎస్సి కోచింగ్ తీసుకుంటే 1 per month అండ్ కోచింగ్ తీసుకునే లోపు మీరు ప్రిపేర్ అయ్యే లోపు ఎంత వస్తుంటుంది మీ ఖర్చు మొత్తం ఓవరాల్ గా? మొత్తంగా ఒక్కొక్క నెల ఎన్ని డేస్ నుంచి ఒక్క నెలకి 8 నుంచి 10,000 వరకు అవుతుంది ఖర్చు. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా. నేను 2 years నుంచి ఇక్కడనే తిరుగుతున్నా. కానీ ఇంకా ఇప్పటి వరకు అసలు ఏమి గవర్నమెంట్ ప్రజాపాలన, ఇది నిరమ రాజ్యం, ఇది మీ కోసమే పాలన అని చెప్తున్నారు కదా, మరి మీ సమస్యలు ఎందుకు వాళ్ళు పట్టించుకోలేకపోతున్నారు? అవసరం అయిపోయింది కదా నిరుద్యోగులతో. అందుకే ఇప్పుడు మాతో వాళ్ళకి అవసరం లేదు అని వాళ్ళు అలా వ్యవహరిస్తున్నారు. మాది ఆదిలాబాద్ జిల్లా. మేము ఒక గిరిజన తెగ నుండి వచ్చినాం ఇక్కడ డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి. మా జిల్లాలో 15 పోస్టులు మాత్రమే ఉన్నాయి ఎస్టీకి. కాంపిటీషన్ చాలా హెవీ ఉంది. మీరు మేనిఫెస్టోలో 25,000 పోస్టులు వేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం 11,000 పోస్టులతో నిర్వహిస్తే నిరుద్యోగులందరూ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? డిఎస్సి కాదండి, దగా డిఎస్సి ఇది. అవునవును.
అంటే మెగా డిఎస్కి డిఫరెంట్ చెప్తారా? మెగా డిఎస్సి అంటే నిరుద్యోగులు ఏం కోరుకున్నారో, ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో అన్ని వేస్తే దాన్ని మేము మెగా డిఎస్సిగా స్వీకరిస్తాం. మీరే 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి ఇప్పుడు కేవలం 11,000 పోస్టులతో నిర్వహిస్తే 2 లక్షల పై మంది ఉన్నారు ఎగ్జామ్ రాసే వాళ్ళు. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది కాబట్టి మాకు ఎగ్జామ్కి మధ్యలో 2 నుంచి 3 మంత్స్ టైం ఇవ్వాలి అండ్ 25,000 పోస్టులతో డిఎస్సి వేయాలని. కోదండరామ్ గారు ఏమంటున్నారంటే ఒక మాట ఆఫ్లైన్ లో, ఇప్పుడు సీనియర్ అంతా నిర్వహించమంటున్నారు, జూనియర్లు కొంతమంది పోస్ట్ పోన్ చేయమంటున్నారు అట నిజం అనేది? అది నిజం కాదండి, కాదు. సీనియర్లు నిర్వహించ